पात्रम विवक्षादि गुणार्णवं यतीन्द्र प्रवणं वन्दे रम्यजामातरं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुज युग्मरुक्मव्यामोहतः दैतराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैर्यसिन्धोः रामानुजस्य करुणोशरणं प्रपद्ये मातापिता युक्तयस्तनया विभूतिः सर्वं यदेवैवेन मनन्मयानाम् आद्यस्य नः कुलपतेः मुक्ताग्रहं श्रीमत्पदङ्घ्रीगुणं प्रणमामि मूर्ध्ना पूर्वं सरस्य महदाह्वय भट्टनाथ श्रीभक्तिसार कुलशेखर गुरुवाह भक्ताङ्घ्रेण वरकालयतीन्द्रविश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं श्रीशैलेशदयापात्रं विवक्ष्यादिविनार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं श्रीशठारिगुरोर्दिव्य श्रीपादाब्ज मधुव्रतं श्रीमद्यतीन्द्रप्रवणं श्रीलोकार्यमुनिं भजे आत्रेयं शवनधेः उडुराजमार्यं रामानुजार्यतनयं सुगुणैकराशं श्रीनारसिंहपदपङ्कजचरीकं श्रीवेङ्कटार्यगुरुवर्यम् अहं प्रपञ्चे అండి. నంబిళ్ళయ్య గారి యొక్క వైభవాన్ని నిన్న మనం పూర్తి చేసుకున్నాం. నంబిళ్ళయ్య గారి యొక్క తనయన్లు వాటి యొక్క వైభవాన్ని మనం నిన్న శ్రవణం చేసాం. నంబిళ్ళయ్య గారి తర్వాత చరిత్ర మనం ఇప్పుడు వింటున్నాం. ముందుగా వడక్కు తిరువీధి పిళ్ళై వైభవం కొంత చెప్పి వరుసగా చెప్తారు. చూడండి 14వ పేజీ 2వ పేర. ஒரு ஸ்ரீ வைஷ்ணவர் நடுவில் திருவீதி பிள்ளை பட்டரை பார்த்தி உமக்கு ஆச்சாரிய விஷயத்தில் கிருதஜ்ஞதை எத்தனை நாள் நடக்கும் என்று கேட்க. ఒక శ్రీ వైష్ణవులట నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టరని నిన్న మనం విన్నాం కదా. ఆ నంబిళ్ళయ్య గారి శిష్యులు అనమాట. ఈ నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ అనేటటువంటి వారిని ఒకసారి చూచి, ఏమండి భట్టరే, ఉమక్కు ఆచార్య విషయத்தில் కృతజ్ఞత ఎత్తన నాళ్ళడక్కుం, మీకు గురువుగారి విషయంలో కృతజ్ఞత ఎంతకాలం ఉంటుందండి అని అడిగారు. అడిగితే భట్టరం అప్పుడు ఈ నడువిల్ తిరువీధి పిళ్ళ భట్టరు సమాధానం చెప్పారు. నంబిళ్ళై తిరువడిகளில் ఉపకార స్మృతి అడియేనుక్కు యావదాత్మభావి అన్నా. నంబిళ్ళయ్య గారు మా ఆచార్యులు, వారి విషయంలో నాకు కృతజ్ఞత ఆత్మ ఉన్నంతకాలం ఉంటుందండి. అంటే ఏమిటి అర్థం? ఎక్కడ అక్కడ కూడా అని అర్థం. ఆత్మ ఇక్కడ నుంచి పరమపదానికి వెళ్ళిపోయాను, ఇంక అక్కడే ఉంటుంది కదా, ఉంటుంది అని అన్నారట. అవరం అప్పుడు వారన్నారట, ఆ ప్రశ్న అడిగిన వారు, ఆచార్య విషయత్తల్ ఉపకార స్మృతి యావదాత్మభావియో ఎన్ని ఈడుబట్టి తిరువంశ ప్రభావత్తాలే తెలింది భట్టర్ తిరువడగలే ఆశ్రయిత్తి జ్ఞానాధికరాయి విట్టారి. ఆ సమాధానానికి ఆశ్చర్యపడిపోయారట. ఏమిటి ఆచార్యుల విషయంలో ఉపకార స్మృతి యావదాత్మభావ, ఏమిటి ఆచార్య విషయంలో ఉపకార స్మృతి యావదాత్మభావ అని అనుకుంటూ వారు ఆ చెప్పిన మాట యందు చాలా ప్రీతిని పొంది ఆ భట్టర్ వంశంలో ఆ భట్టర్ని ఆశ్రయించి వారి వంశానికి దాసులై జ్ఞానాధికులయ్యారండి. వారి దగ్గర ఉపదేశాన్ని పొంది వారి శిష్యులయ్యారు అని అర్థం. చూడండి మళ్ళీ. అనంతరం పెళ్ళై శ్రీపాదత్ முதல்களை கூட்டிக்கொண்டு பிரியவாச்சான் பிள்ளை தரிசனம் நிர்வகித்து அருளாக நிற்க நடுவில் திருவீதி பிள்ளை பட்டரை பெரியவாச்சான் பிள்ளையை பார்த்தருளி குரு பரம்பரையையும் துவயத்தையும் உபதேசித்தவர்களோடு கேட்டவர்களோடு வாசிர உத்தேசியர் ఎన్ని ప్రసాదిత్తీరి. తర్వాతట పిళ్ళై శ్రీపాదత్తు మొదలగళై కూట్టికొండు నంబిళ్ళయ్య గారి శిష్యులందరినీ ఓ చోట చేర్చారట. ఎవరు? పెరియవాచ్యాన్ పిళ్ళై అనేటటువంటి ఆచార్యుడు. వారు కూడా వారి శిష్యులే కదా. వారిని ఓ చోట చేర్చి దర్శనం నిర్వహిత్తరుడా నిక్క సంప్రదాయాన్ని ప్రవర్తింపజేస్తూ ఉపదేశాలు చేస్తూ ఉన్నారు. అలా ఉంటే నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ పెరియవాచ్యాన్ పిళ్ళై అయిపాత్తరుళి, నడువిల్ తిరువీధి పిళ్ళ భట్టర్ అనేటటువంటి పెద్దలు ఓసారి పెరియవాచ్యాన్ పిళ్ళై దగ్గరికి వచ్చి, ఏమండి గురు పరంపరయం ద్వయత్తయం ఉపదేశత్తవరహళోడు కేట్టవరహళోడు వాసేర ఉద్దేశ్యరణ్ణి ప్రసాదిత్తీర్. మీరేం చెప్తున్నారు? గురు పరంపరను ఉపదేశం చేసిన వారు, అలాగే ద్వయమంత్రాన్ని ఉపదేశం చేసిన వారు, అలాగే దాన్ని విన్నవారు, తేడా లేకుండా అందరూ మనకి ఆదరింపదగిన వారే అని చెప్తున్నారే మీరు. ఇలా చెప్తున్నారేమిటి? పరమసాత్వికరాన శ్రీ వైష్ణవర్హళ్
ఉమ్మై అనువర్తిక్కిరధర్కి ఎన్నెనత్తిరుప్పీరి ఎన్ని కేట్టరులా. మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం అవడం లేదు. అందరూ మిమ్మల్ని ఫాలో అవ్వాలని బహుశా ఇలా చెప్తున్నారా ఏమిటి మీరు? అలా చెప్తే అందరూ నన్ను అనుసరిస్తారు కదా, మిమ్మల్ని అనుసరిస్తారని అలా చెప్తున్నారా అని అడిగారట. అడిగితే ஆச்சான் பிள்ளையும் அடியேன் அகங்காரியாகையாலே அடியேனுடைய అభిప్రాయత్తాలం శ్రీ వైష్ణవత్వం ఉండెందు నినత్తిరుప్పన్. అప్పుడు వీరన్నారట, దాసుడికి అహంకారం ఎక్కువలేండి, అహంకారం అవడం చేత నాకు వైష్ణవత్వం ఉందని నేను అభిప్రాయపడుతున్నా. ఈశ్వరన్ పెత్త పిరవియాహయాలే శ్రీ వైష్ణవనెన్ని నినత్తిరుక్కుం. మీకు వైష్ణవత్వం ఎలా ఉంది అంటారా అంటే, సర్వేశ్వరుడి కటాక్షంతో వైష్ణవ జన్మ ఎత్తాను కనుక నేను వైష్ణవుణ్ణే అని భావిస్తున్నానండి. ఇని ఎవరహై ఎన్నినత్తిరుక్కిరారహై ఎన్ని పూసికొండిరుక్కుం ఎవరహై ఎన్న కండరవర్తిక్కయాలే ఎవరహై పక్షత్తాలం శ్రీ వైష్ణవత్వం ఉండెన్నిరుందదు. ఇక నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నన్ను ఏమనుకుంటున్నారు అని చూస్తాను, నేను పరిశీలించాను. వాళ్ళు కూడా నన్ను అనుసరిస్తున్నారు గనక వాళ్ళు నా దగ్గర వైష్ణవత్వం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. నేను వైష్ణవ జన్మ ఎత్తాను గనక, భగవత్ కటాక్షంతో నాకు ఈ జన్మ వచ్చింది గనక నేను వైష్ణవుని అనుకుంటున్నాను. చూడండి, అహంకారంతో కాదనమాట. ఉరికే నైత్యానుసంధానానికి అహంకారం అని చెప్పినా పరమాత్మ ఈ జన్మిచ్చాడు, మనం తెచ్చుకున్నదే, మనం ఏమైనా అప్పు తెచ్చుకున్నామేంటి? లేదు, పరమాత్మ ఇచ్చాడు గనక, పరమాత్మ వైష్ణవ జన్మనిచ్చాడు కనుక నేను వైష్ణవ అనేది భావిస్తున్నానండి. అంతేకాదు, నా చుట్టూ ఉండే పెద్దలందరూ నన్ను అనుసరిస్తున్నారు, అనుసరిస్తూ నన్ను శ్రీ వైష్ణవుడిగా భావన చేస్తున్నారు. నా ఉద్దేశంలోనూ నేను వైష్ణవుణ్ణే, వీళ్ళ ఉద్దేశంలోనూ నేను వైష్ణవుణ్ణే అని. ఎవరిహై ఎన్నక్కండి ఎవరి పక్షత్తాలం శ్రీ వైష్ణవత్వం ఉండెన్నిరుందది. ఆహా త్రివిధాభిప్రాయత్తాలం అడియేనికి ముప్పరియూట్టిన శ్రీ వైష్ణవత్వం ఉండెన్ని తిరుపన్యన్నరులినారి. కనుక 3 రకాలుగా ముగ్గురి అభిప్రాయంతో నాకు శ్రీ వైష్ణవత్వం ఉంది. ఎవరా ముగ్గురు? ఒకటి పెరుమాళ్, జన్మనిచ్చిన వారు పెరుమాళ్ళు గనక పెరుమాళ్ళ ఉద్దేశాన్ని అనుసరించి ఇందులో పుట్టించాడు గనక వైష్ణవత్వం ఉంది ఆయన ఉద్దేశాన్ని అనుసరించి. ఇక నా ఉద్దేశాన్ని, ఆయన ఇచ్చిన జన్మను నేను పొంది దీంట్లో నేను ఉన్నాను గనక, భగవత్ కటాక్షంతో నాకు ఈ జన్మ వచ్చింది కనుక నేను శ్రీ వైష్ణవుడిని అని నేను అనుకుంటున్నాను. నా చుట్టూ ఉండే పెద్దలందరూ నన్ను శ్రీ వైష్ణవుడు అని భావిస్తున్నారు గనక నాకు శ్రీ వైష్ణవత్వం ముగ్గురు అభిప్రాయాలతో ఉంది. ముప్పిరి ఉట్టిన అంటే 3 పేటలు అనమాట. 3 ముప్పిరి, పూరి అంటాం కదా మనం, అది పిరి అంటారు అరవంలో. ముప్పిరి 3 పేటలు, 3 పేటలుగా అంటే 3 రకాలుగా అని అర్థం. కనుక ఆహ త్రివిధాభిప్రాయత్తాలం, ఈ ముగ్గురు యొక్క అభిప్రాయం చేత స్వవైష్ణవత్వం సిద్ధమాయ్ స్వశ్లాఘ్యతా బుద్ధి రహితముమాన బుద్ధి విశేషం సొల్లపట్టదు. అందుచేత 3 రకాల అభిప్రాయాలు అంటే ఏమిటి? 1 పెరుమాళ్ళ అభిప్రాయము, 2 భాగవతోత్తముల అభిప్రాయము, 2 భగవత్ కటాక్షాన్ని పొందిన నా యొక్క అభిప్రాయం చేత స్వవైష్ణవత్వం సిద్ధం. వైష్ణవత్వం అనేది నాకు సిద్ధం అండి. స్వశ్లాఘ్యతా బుద్ధిరహితమాన బుద్ధి విశేషం. అంతేగాని నన్ను నేను పొగడుకోవడం కోసం ఆ మాట చెప్పలేదండి. ద్వయమంతరాన్ని ఉపదేశం చేసిన వాళ్ళు, అలాగే గురు పరంపర ఉపదేశం చేసిన వాళ్ళు, వాళ్ళని ఆశ్రయించాలి అని ఎందుకు చెప్పాను? ఈ కారణం చేత నేను చెప్పాను. నాకు వైష్ణవత్వం ఉంది అనడంలో సందేహం ఏం లేదండి. ఇది గర్వంతో చెప్పే మాట కాదు. నాకు భాగవత అనుగ్రహం ఉంది, భగవద్ అనుగ్రహం ఉంది, ఆచార్య అనుగ్రహం ఉందని వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. వారి అనుగ్రహం ఉంది కనుకే ఈ సంప్రదాయాన్ని నిర్వహిస్తున్నాను, వారి తిరువడి సంబంధం కలిగి ఉన్నాను, 24 దివ్య ప్రబంధాలకి వ్యాఖ్యానాలను అనుగ్రహించాను అని చెప్పారట. ஆச்சான் பிள்ளை கோஷ்டியிலே ஸ்ரீ வைஷ்ணவர்கள் திரள விருந்து நாம் లీలక్క విషయమో ఇరక్కత్తక్క విషయమో ఎన్ని విన్నప్పం చెయ్యా. మళ్ళీ ఈ ప్రియవాచ్యాన్ పిళ్ళైన గురువు గారి గోష్ఠిలో కొంతమంది శ్రీ వైష్ణవులు అడిగారట, ఏమండి మేము పరమాత్మ యొక్క లీలకి విషయమా దయకి విషయమా? అంటే మాతో పరమాత్మ ఆటలాడుకుంటాడా, దయని చూపిస్తాడా, దేనికి మేము పాత్రులం అంటే అప్పుడు వారు చెప్పారట సమాధానం. ఉడన్ పట్టిరుందోమాహిల్ లీలక్క విషయమాహిరోం అహప్పట్టిరుందోమాహిల్ ఇరక్కత్తుక్క విషయమాహిరోం అని అరుళి చేయదని సింపుల్గా చెప్పారు. పెరుమాళ్లతో కూడా ఉన్నాం అనుకోండి, పెరుమాళ్లతో కూడా ఉంటే లీలకి విషయం అవుతాం,
దూరంగా ఉన్నామనుకోండి దైహిక విషయం అవుతాం. కటాక్షం మాత్రం తప్పదని అర్థం. కూడా ఉంటే కృష్ణ పరమాత్మతో కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆటలాడాడా లేదా? అలాగే మనం ఆటలకి, ఆయన ఆటలకి, ఆయన పాటలకి పాత్రం అవుతాం. అలా కాక దూరంగా ఉన్నాం అనుకోండి, దూరంగా ఉంటే దయకి పాత్రం అవుతాం అని అనుగ్రహించి, అంటే ఎలా అయినా భగవంతుడు వదిలిపెట్టాడు అని చెప్పారు. అంతకంటే ఏం లేదు. ఆచ్యాన్ పిళ్ళయం అస్పృష్టాహంకారరాన నిచ్చరం నివృత్తాహంకారరాన ముక్తరం ఇవన్ జినిముక్క விஷயமாகிறார்கள் అహంకార మమకారవస్యరాయిరింద వైత్తి అక్కురయం కూడా అరియమాట్టాద సంసారిகள் లీలక్క విషయమాహిరార్హల్. ఇంకొక రకంగా ఉంది అని చెప్తున్నారు అనమాట. వారు చెప్పింది అది. కానీ ఇలా కూడా కొన్ని పాఠాలు ఉన్నాయన్నమాట చెప్తున్నారు. ఏమిటంటే అస్పృష్టాహంకారరాన నిత్యరం, నిత్యులకు అహంకారం అసలు అంటనే అంటదు. ఎందుకు ఇక్కడ పుడితే అంటుతుంది, ఇక్కడ పుట్టలేదు కనుక నిత్యులే కనుక వాళ్ళకేం అహంకారం అనే ప్రశ్న లేదు. తర్వాత నివృత్త అహంకారరాన ముక్తరం, ముక్తుల యొక్క అహంకారం తొలగింపబడిపోయి పరమపదానికి వెళ్ళారు కనుక వాళ్ళకి అహంకారం లేదు, తొలగించుకున్నవారు వారు. ఇక అహంకార మమకార వస్యరాయురుందవత్తి, మనం ఎలాంటి వాళ్ళం? అహంకారం మమకారం రెండు బాగా ఫుల్గా నిండుగా దండిగా ఉన్నాయి. ఉన్నప్పటికీ అసలు ఆ విషయం కూడా మనకు తెలియదు కదా. అహంకారం ఉందే, నాకు అసలు అహంకారం అదంటే ఏమిటో నాకు తెలియదండి అంటామని. మమకారం అస్సలే లేదండి, మమకారం అస్సలు లేదండి, ఉందని కూడా తెలియనట్టుగా సంసారంలో పడి కొట్టుమిట్టాడేటటువంటి మనం లీలకు విషయమాహిరార్హల్, పరమాత్మ యొక్క లీలకు విషయం అవుతారండి. మనతోటి ఏం ఉన్నా లేనట్టుగా ప్రవర్తిస్తున్నాం కదా. అప్పుడు ఏం చేస్తాడు? చిన్న టెస్ట్ చేసి ఆట ఆడతాడనమాట మనతోటి. అందుకు ఆటకి పాత్రం అవుతున్నాము అన్నారు. సదాచార్య ప్రసాదమడియాన భగవత్ ప్రసాదత్తాలే అహంకార మమకారం కడియవేంది వేణుం ఎన్నిరి కిరణాం అవన్ ఇరక్కత్తుకు విషయమాహిరోం ఎన్ని అరుళి చేదారి. సదాచార్యుని యొక్క కటాక్షంతో పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రమై అహంకార మమకారాలు పోగొట్టుకున్నప్పుడు, లేదా పోగొట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఆయన దయకి మనం పాత్రం అవుతాం. దయతోటి ఏం చేస్తాడు? అహంకార మమకారాలు రెండు పోయేట్టుగా చేస్తాడు అని అలా కూడా అర్థం అనుగ్రహించారు. ఆహా సర్వచేతనం సర్వేశ్వరన్ అహం మమతా బుద్ధి విరక్త్యాసక్తి విశేషత్తాలే స్వమాధుర్య కారుణ్య లీలా విషయమాక్య వినియోగిక్కుమెన్నబడి. అంటే దీనివల్ల ఏం తెలుస్తోందండి? పరమాత్మ సకల చేతనుల్ని వీళ్ళ అహంకారము మమకారము అలాగే విరక్తి ఈ విశేషాన్ని బట్టి వాళ్ళకి స్వమాధుర్య, కొంతమందికి తన మాధుర్యాన్ని చూపిస్తాడు, కొంతమందికి తన కరుణని చూపిస్తాడు, కొంతమందికి తన లీలని చూపిస్తాడు. చూపించి వాటికి విషయం వాటిలో చిక్కుకునేటట్టుగా ఆసక్తిని పొందేటట్టుగా చేస్తాడు. చేసి తనకు ఎలా కావాలో అలాగ వాళ్ళని వినియోగించుకుంటాడండి పరమాత్మ. ఎవరిని వదలడని అర్థం అనమాట. అలా కటాక్షిస్తాడు అని. ஆச்சான் பிள்ளை கோஷ்டியிலே சிலர் ஸ்ரீ வைஷ்ணவர்கள் எங்களுக்கு தஞ்சமாயிருப்பதர் வார்த்தை అరుళి చెయ్య వేణుం ఎన్న. మళ్ళీ పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారి గోష్ఠిలో ఉండే కొంతమంది శ్రీ వైష్ణవులు అన్నట్ట, మాకు రక్షకంగా ఉండే ఒక అర్థం ఏదైనా కటాక్షించండి స్వామి అని అడిగారు. అడిగితే అవరం కలంగుహిరవనం కలక్కుహిరధం కలంగిక్కిడక్కిరవరహడం తెలివిక్కరవనం తెలిహిరవనం తెలిందిరిక్కిరవనమా ఇరే ఇరుప్పుదు. ఎలా ఉంటుంది లోకం అంటే? కలంగిరవనం, కలంగుహిరవనం కలతను పొందేవాడు ఒకడు, కలక్కుహిరదం కలతను పొందించేటటువంటి ప్రకృతి అనమాట వస్తువు, కలంగి కిడక్కిరవరహడం కలతను పొందిస్తూ ఉండేవాళ్ళు కొంతమంది, ఏమంటే తెలివిక్కిరవనం తెలివిని కలిగించేవాళ్ళు కొంతమంది, తెలిహిరవనం తెలుసుకునేవాళ్ళు కొంతమంది, తెలిందిరిక్కిరవనం తెలుసుకుంటూ ఉండేవాళ్ళు కొంతమంది. ఈ విధంగా ఉంటుంది లోకం. ఇదిల్ కలంగుహిరవన్ జీవాత్మ, కలత పొందేవాడెవడు? జీవాత్మ. కలక్కుహిరదు ఆ కలతను కలిగించేది అచిత్తు ప్రకృతి అనమాట. కలంగి కిడక్కిరార్హల్ సంసారిహల్ కలత పొందుతూ ఉండేవాళ్ళు సంసారులు అన్నారు. తెలివిక్కిరాన్ని ఆచార్యన్ తెలియజేసేవాడు ఆచార్యుడు, తెలిహిరాన్ చేతనం తెలుసుకునేవాడు చేతనుడు, తెలిందిరిక్కిరాన్ ఈశ్వరన్ వీడి గురించి పూర్తిగా తెలుసుకున్నవాడు సర్వేశ్వరుడు.
అని ఆహయాలే ఆచార్యోపదేశేన தெளிந்தவன் கலங்குகிற தன்னையும் கலக்குகிற பிரகிருதியும் கலங்கி கிடக்கிற சம்சாரங்களையும் தஞ்சமன் நின்று கைவிட்டு தெளிவிக்கிற ஆச்சாரியனையும் தெளிந்திருக்கும் ஈஸ்வரனையும் பத்து హక్కాణి ఆత్మావుకు స్వరూపం ఎన్నరుడి చేదారైతి ఆయిత్తి కనుక ఆచార్యోపదేశం చేత విషయం తెలుసుకున్నటువంటి వాడు తన కలతని కాస్త పోగొట్టుకుంటాడు. పోగొట్టుకుని ప్రకృతిని వదిలిపెడతాడు. సంసారాన్ని దూరంగా పెడతారు. వీళ్ళు రక్షకులు గారు, ప్రకృతి మనని రక్షించదు అని భావన చేస్తాడు. చేసి ఆచార్యులే జ్ఞానాన్నంత ఉపదేశం చేస్తున్నారు గనక ఆచార్యులు పరమాత్మయే మనకి రక్షకము అని ఆచార్యుల ద్వారా పరమాత్మ పాదాలని ఆశ్రయిస్తాడండి. ఇది స్వరూపము అంటే ప్రకృతిని వదిలిపెట్టడం, అలాగే సంసారంలో వదిలిపెట్టడం, ఆచార్యుల ద్వారా పరమాత్మని ఆశ్రయించడం ఏదైతే ఉందో అది రక్షకము అని అనుగ్రహించారట. మళ్ళీ ఇంకో సూక్తిని అనుగ్రహిస్తున్నారు. ఆச்சான் பிள்ளையை ஒரு ஸ்ரீ வைஷ்ணவர் ஸ்வரூப பாரதந்திரியம் இருக்கும்படி ఎన్ను కేట్క అవర్ అరుళి చేయదబడి. కొంతమంది అడిగాట, ఒక శ్రీ వైష్ణవులు వచ్చి అడిగారట, అయ్యా స్వరూప పారతంత్ర్యం అంటే ఎలా ఉంటుంది, అది ఎట్లుండును కొంచెం చెప్పండి అని అడిగితే అవర్ అరుళి అప్పుడు ఇలా వారు అనుగ్రహించారట. స్వశక్తి నివృత్తిపూర్వకమాహ సర్వశక్తియై అండగొండు ఉపాయத்தில் కలత్తి కలందత్తి కందలత్తి ఉపేయத்தில் త్వరవించి ఇరుక్కగాన్ పారతంత్రియ జ్ఞానం ఎన్ని అరుళినారు. పారతంత్రియ జ్ఞానం అంటే ఏమిటండి అంటే స్వశక్తి నివృత్తిపూర్వకమాహ, మన శక్తిని వదిలిపెట్టాలి. ప్రపదేశవాడు అదే కదా, స్వశక్తిని వదిలిపెట్టాలి. వదిలిపెట్టి సర్వశక్తి అయి అండగొండు పరమాత్మని అండగా స్వీకరించాలి. ఉపాయత్తిల్ కలందత్తి, ఈ ఉపాయములేవి రక్షకము కావు అని తెలుసుకోవాలి. ఉపేయత్తిల్ త్వరవించి, ఉపేయమైన పరమాత్మ విషయంలో తొందరపాటు ఉండాలి. అలా ఉంటే దానికి పారతంత్రియ జ్ఞానం అని పేరు. పారతంత్రియ జ్ఞానం అంటే స్వశక్తి నివృత్తి ఉండాలి, సర్వశక్తిని అండగా తీసుకోవాలి. తర్వాత ఉపాయముల యందు ఉపాయములు పనికిరావు అని తెలుసుకోవాలి. పరమాత్మే ఉపాయం అని తెలుసుకోవాలి. ఉపేయమైన పరమాత్మ యందు త్వర ఉండాలి, ప్రాప్యత్వర ఉండాలి. ఈ 4 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాడు పారతంత్రియ జ్ఞానం కలిగిన వాడు పరతంత్రుడు అని అనుగ్రహించారు. ఎత్తాల్ దీనివల్ల ఏం తెలుస్తోందండి, నివృత్తి ప్రేరకత్తోడు ప్రవృత్తి ప్రేరకత్తోడు వాసియర్ అపరాధీనాన ఇవ్వధికారికి ఎల్లాం పరప్రేరితమత్తన ఇరే. అంటే నివృత్తి ప్రవృత్తి అని రెండు ఉంటాయి. ప్రవృత్తి అంటే మనం దాంట్లో ప్రవర్తించడం, నివృత్తి అంటే మానేయడం. ఓ పనిలో ప్రవర్తిస్తున్నాం అంటే పని చేస్తున్నాం అంటే ప్రవర్తిస్తున్నట్టు లెక్క. దానికి ప్రవర్తనం అని పేరు. పని మానేశాం, నివర్తనం అని పేరు. చేస్తూ ఉండేవాళ్ళు మానేశారు అనుకోండి, అప్పుడు ఏమైంది, నివర్తనం అయ్యింది. ప్రవృత్తి నివృత్తి ఈ రెండు కూడా నావి కావు. నేను ఈ పని చేస్తున్నానంటే ఆయన నన్ను ప్రేరేపించి ఈ తెలివినిచ్చి ఈ పని చేయడానికి నాకు ఒక శక్తినిచ్చి నా చేత ఈ పనిని చేయిస్తున్నాడు అని భావించాలి. పని మధ్యలో మానేశాడు అనుకోండి, ఎందుకు మానేశావు, ఆయన నన్ను ప్రేరేపించి ఈ పని ఆపవయ్యా అని చెప్పి ఆపించాడండి. ఈ రెండు కూడా పరప్రేరితం, పరమాత్మ వల్లే జరుగుతాయి తప్ప మనం అనుకుంటే జరిగిపోతే ఎప్పుడో మనం మహానుభావులు అయిపోతాం కదా. ఎన్ని కళ్ళకంటున్నాం ఏమైనా జరుగుతున్నాయా, జరగవు. అవన్నీ ప్రవృత్తి నివృత్తులు భగవదధీనము అని తెలుసుకోవాలి. భగవంతుడి వల్లే ఒక కార్యక్రమం మనం చేయగలుగుతున్నాం, భగవంతుడి వల్లే చెడ్డ కార్యక్రమాల్లోంచి బయటకు వస్తున్నాం కదా. ఇదంతా ఆయంది అని తెలుసుకోవడమే పారతంత్రియ జ్ఞానం అంటే. పారతంత్రియ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏ పని చేయకుండా కూర్చున్నారండి, చేస్తున్నారా? మరి పారతంత్ర్యం లేనట్టుగా అంటే కాదండి. ఈ ప్రవృత్తి నివృత్తులు ఏవైతే ఉన్నాయో ఆయన వల్ల వస్తున్నాయి తప్ప నా వల్ల కాదు అనుకుంటే అప్పుడు వాడు పరతంత్రుడే అవుతాడు తప్ప వేరే కాడు అని చెప్పారట. మళ్ళీ చూడండి, ఆచ్యాన్ బిళ్ళయ్యూరు శ్రీ వైష్ణవర్ స్వరూపానురూపమాన ప్రాప్యమో ప్రాప్య అనురూపమాన స్వరూపమో ఎన్నుకేట్క. ఎన్ని సందేహాలు వస్తున్నాయో పాపం వాళ్ళందరూ మన కోసం అడుగుతున్నారు. ఏమండి గురువుగారు, స్వరూపానురూపమైన ప్రాప్యమా
ప్రాప్యానురూపమైన స్వరూపమా అంటే ఏమిటంటే మన స్వరూపానికి తగిన ఫలమా, ఫలానికి తగిన స్వరూపమా, దాన్ని బట్టి కదా ఉంటుంది. అంటే ఎలాగంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఒకడు ఏబిసిడీలు కూడా రానివాడు, వీడేం ఆశపడాలి, కూలి పని ఆశపడాలి కదా. ఈ ఏబిసిడీలు రానివాడు నేను అకౌంట్స్ రాస్తానండి, బ్యాంకు మేనేజర్ అవుతానండి అంటే కుదురుతుందా? కుదరదు. వీడి యొక్క స్వరూపానికి తగిన పని. రోడ్డు తవ్వేస్తాడు, పనికొస్తున్నాడు. అక్షరాలతో పని లేదు గనక. శక్తి ఉంది, జ్ఞానం లేదు. అంటే జ్ఞానానికి అనుగుణమైన స్వరూపమా. రెండవది ఏమిటంటే, ఒక ఆయన ఐఏఎస్ కావాలనుకున్నాడు, ఐఏఎస్ కావాలనుకుని ఆ గోల్ పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి దానికి అనుగుణంగా ఆ స్కూల్స్లో చేరాడు, చదువుకున్నాడు, బాగా ట్రైనింగ్ పొందాడు, పరీక్ష రాశాడు, పాస్ అయ్యాడు, కొట్టాడు గోలు. ఫలానికి అనుగుణమైన స్వరూపము. అర్థమైందా? అది చెప్తున్నారు అనమాట. స్వరూపానురూపమైన ప్రాప్యమా, ప్రాప్యానురూపమైన స్వరూపమా అని అడిగితే అప్పుడు సమాధానం చెప్పారట గురువుగారు. అవరు ముముక్షు దశയിൽ స్వరూపానురూపమాన ప్రాప్యం. ముముక్షు దశలో స్వరూపానికి అనురూపమైన ఫలం కోరాలి. అంటే మన దశలో సంసారిగా ఉన్నప్పుడు మన స్వరూపం ఏమిటి? మన స్వరూపం అజ్ఞానము, ఆసక్తి కదా. అజ్ఞానము, ఆసక్తితో కూడుకున్న మనం ఏదైనా కార్యక్రమం చెయ్యాలంటే చేయగలమా? ఓపికందా? ఓపిక లేదు. ఓపిక లేదు, తెలుసుకునే కనుక ముముక్షు దశలో అజ్ఞానాసక్తులు ఉంటాయి గనక వీడికి అనుకూలమైన ప్రాప్యమేంటి? పరమాత్మయే అని అనుకోవాలి. నా స్వరూపానికి జ్ఞానం లేదు, నా స్వరూపానికి శక్తి లేదు, కర్మ చేయడానికి, జ్ఞానం చేయడానికి, భక్తి చేయడానికి తగిన శక్తియుక్తులేవి నా దగ్గర లేవు కనుక పరమాత్మే ఉపాయము, పరమాత్మే ఉపేయము అనుకోవాలి. ఏమండి? అదొకటి. తర్వాత రెండోది చూడండి. ముక్తి దశയിൽ ప్రాప్తానురూపమాన స్వరూపం ఎన్నరుడిచ్చేదారు. ఇంకా పరమపదానికి వెళ్ళిపోతే అప్పుడు ఆయన కైంకర్యం చేయడానికి తగినటువంటి స్వరూపము వస్తుంది. మనం ఏం తెచ్చుకోక్కల్లా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పరమపదానికి వెళ్ళినప్పుడు ప్రాప్యానికి అనురూపమైన స్వరూపము. అనురూపమైన స్వరూపం అంటే ఏమిటంటే, పరమాత్మ కైంకర్యం చెయ్యాలంటే, శ్రీమన్నారాయణ కైంకర్యం చెయ్యాలంటే అక్కడ దానికి తగినటువంటి జ్ఞానం, దానికి తగిన శక్తి, ఈ వ్యవహారాలు ఏం అవసరం లేకుండా అక్కడే ఉండేటట్టుగా దానికి తగినటువంటి రూపాన్ని, దానికి తగినటువంటి జ్ఞానాన్ని పరమాత్మే కటాక్షిస్తాడు. విరజ దాటేశామనగానే అనేశాడు, అంతేలా అనేశాడంటే బ్రహ్మాండమైన దివ్యమంగళ విగ్రహం వచ్చేస్తుంది కదా. వచ్చేసినప్పుడు ఆ కైంకర్యం చేయడానికి తగినటువంటి శక్తి, యుక్తి, భక్తి మొత్తం అన్ని వచ్చేస్తాయి. అది చెప్పారనమాట. ఇక్కడ మాత్రం మనని బట్టి, అక్కడ మాత్రం ఆయన్ని బట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని బట్టి రూపం వస్తుంది, మన్ని బట్టి రూపం రాదు. ఇక్కడ మాత్రం మన్ని బట్టి ఫలం మనం ఎంచుకోవలసి ఉంటుంది అని చెప్పారనమాట. అది తర్వాత నాట్టిలిருந்து பெருமாளை சேவித்திருப்பாரெண்டு ஸ்ரீ வைஷ்ணவர்கள் அந்யோன்யம் விஸ்லேஷ பீருக்கிடாய் போருகிறவர்கள் ஒருகால் ராகத்வேஷம் கொண்டாடி அதில் ஒருவர் ஆச்சான் பிள்ளை శ్రీపాదత్తేరச் చెన్ని మత్తవరుடைய కుత్తం విన్నప్పం చెయ్యా. ఒకసారి ఏమైందంటే పెరివాచాన్ పిళ్ళయ్య గారు ఏం చేస్తున్న సందర్భంలో ఇద్దరు శ్రీ వైష్ణవులు ఉన్నారట. ఆ శ్రీ వైష్ణవులు ఎలా ఉండేవారంటే చాలా గొప్ప స్నేహం అనమాట. ఎంత స్నేహమో చెప్పడానికి వీల్లేదు. విశ్లేష భీరుక్కడాయి పోరు వరహే. ఆయన ఊరెళితే ఈయన ఏడు చేసేవాట, ఈయన ఊరెళితే ఆయన ఏడు చేసేవాట. అంత ప్రేమ అనమాట పరస్పరం. ఇద్దరు కలిసే వెళ్ళేవారు అనమాట. అలా ఉండే ఇద్దరు శ్రీ వైష్ణవులకి ఒకసారి ఏమైందంటేట వీళ్ళకి రాగద్వేషాలు ఏర్పడ్డాయి. రాగద్వేషాలు ఏర్పడి అదిలే ఒరువరు దెబ్బలాడుకున్నారనమాట. ఇంతటి ప్రేమగా ఉండేవాళ్ళు వాళ్ళకి అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వచ్చాయి, దెబ్బలాడుకున్నారు. వెంటనే ఎవరికి చెప్తారు దెబ్బలాడుకుంటే? గురువు గారికే కదా. ఆయనే అన్ని వినాలి, అన్ని తీర్చాల్సింది ఆయనే. ఇవన్నీ మళ్ళీ ఇద్దరు తిట్టుకునేది కూడా ఆయన్నే. అందుకోసం ఆయన దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి గురువు గారి దగ్గరికి వెళ్ళి మత్తవరుடைய కుత్తం విన్నప్పం చెయ్యా. ఆయన ఎలా చేశాడండి, అలా చేశాడండి, ఎంత తప్పు చేశాడండి అని వాడి దోషాలన్నీ వెళ్ళి విన్నపం చేశాట గురువుగారి దగ్గర.
గురువుగారి విన్నపం చేసి అర్హులు ఇరున్న முதல்களில் சிறல் ఎప్పటి సొల్లలామో ఎన్ను విన్నప్పం చెయ్యా. పక్కన కొంతమంది పెద్దలు ఉన్నారట. తప్పు కదా, వాడి దోషాలన్నీ గురువుగారి దగ్గర చెప్తావా? ఒక శ్రీ వైష్ణవుడు దోషాలు ఎంచకూడదు కదా, ఇలా చెప్పచ్చా? తప్పు కదా అన్నారట. అంటే ఆచ్యాన్ పిళ్ళయ్య అన్నారట, అవరహల్ సొల్లుహెరపడి కేళీర్, ఆయన చెప్పే పద్ధతి వినండి ఒకసారి, వినండి. దండధరనానయమన్ పరిహరయన్నాన్ நகஸ்யன் நாபராஜ்யதி என்ன ஆழ்பிராட்டி ஈஸ்வரன் செய்தாரேல் நண்பு செய்தார் என்னான் ஆழ்வார்கள் அவந்தவர் எம்மினையராகிலும் எவ்வினையராகிலும் எங்கோ நமந்தவர் என்னார்கள் எப்படி இருக்க அவர குத்தம் ఎవరయ్యుடைய சொல்லுவார் ఆర్ ఎన్న అరుళినారి. వీరన్నారట ఆచ్యాన పిళ్ళై చాలా అందమైనటువంటి ఒక ఆనక శ్రీ సూక్తిని కటాక్షించారు. ఏమండి, దండధరనానయమన్, దండధరుడైనటువంటి యముడేమన్నాడు? పరిహర మధుసూదన ప్రపన్నాన్ని, శ్రీమన్నారాయణుడి దాసుల జోలికి నువ్వు వెళ్ళొద్దు అని యమభటులకి మీరు వెళ్ళకండి అని చెప్పాడా? చెప్పాడు. అమ్మేమంది? నకశ్చిన్నాపరాజ్యతి, తప్పు చేయని వాడు ఎవడయ్యా లోకంలో అన్నది ఆవిడ. ఇక పరమాత్మ ఏమన్నాడు? చేయదారేల్ నన్బు చేయదార్, తప్పు చేశారా? వాళ్ళ ఆవిడే రిపోర్ట్ చేసింది అనమాట. తప్పు చేశారా? భలే చేశారులే, మా బాగా చేశారు, నాకు అదే ఇష్టం అంటట ఆయన. ఏమండి, ఆళ్ళవార్లు ఏమన్నారండి? అవంతవర్ ఎమ్మినయరాహిలం ఎంగోహన్ అవంతమర్ ఎన్నారుహల్, ఆయన దాసులు ఎన్ని పాపాలు చేసినా సరే ఆయన దాసులే, అంటే మాకు అభిమాన పాత్రులే అవుతారు అన్నారట. ఇప్పటి ఇరుక్క ఇలా ఉంటే ఆయన దోషాలు ఈయనకంటే ఎవడు చెప్పగలడు? ఇద్దరు బాగా క్లోజ్ కదా, అందుకే ఆయన దోషాలు ఎవరు తెలుస్తాయి? రోజు కలిసి తిరిగేవాడికే తెలుస్తాయి కదా, ఈయన తప్ప ఇంకెవరు చెప్పగలరు అని అడిగారు. ఇత్తాల్ శక్తిమాన్களும் ఉల్పడ తదీయ దోషం సొల్ల పూసువర్గళ్ ఎన్నబడి. దీనివల్ల ఏం చెప్తున్నారంటే, శక్తిమాన్களும் ఉల్పడ, వాడి దోషాలని తొలగించే పెద్దల దగ్గరికి వెళ్ళి దోషాలు విన్నపం చేస్తే ఎంత అందంగా, ఎంత బాగా చెప్పారో, అద్భుతంగా చెప్పారో చూడండి. అంటే వీరు చెప్పింది ఏమిటంటే కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈయనకి ద్వేషం వచ్చి చెప్పలేదు. గురువుగారు ఎంత అందంగా స్వీకరించారో చూడండి ఆయన చెప్పిన దాన్ని. వీరు చెప్పింది ఎందుకంటే ఆ దోషాలన్నీ పోవాలి. ఆ దోషాలన్నీ పోవాలంటే ఆయన మీద ఇద్దరు స్నేహం కదా, ఆ ప్రేమతో చెప్పాడండి దోషాలు. ఆ దోషాలు పోవాలంటే ఎవరి దగ్గర చెప్పాలి? గురువుగారి దగ్గర చెప్తే గురువుగారు కటాక్షిస్తారు. ఓహో ఇలా చేశాడా, నేను చెప్తానులేండి అన్ని వారు అనగానే, వారిని పిలిచి వారి దగ్గరికి జాగ్రత్తగా ఉండండి అని అనగానే దోషాలన్నీ ఏమైపోతాయి? పటాపంచలైపోతాయి కదా. అందుకే ఎవరైనా శక్తివంతుల దగ్గరికి వెళ్ళి దోషాలు చెబుతారు. శక్తివంతులంటే రెండు రకాల అర్థం. ఒకటి శిక్షించేవాళ్ళు అని అర్థం, ఒకటి రక్షించేవాళ్ళు అని ఒక అర్థం. ఇంత తప్పు చేసినా రక్షించగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. తప్పు చేసిన వాడిని చావగొట్టి శిక్షించే వాళ్ళు కొంతమంది ఉంటారు. శిక్షించడం అంటే మళ్ళీ రెండు అర్థాలు. శిక్షించడం అంటే చావగొట్టి శిక్షించడం ఒకటి, అలాగే సరైన మార్గంలో పెట్టి శిక్షించడం ఒకటి. ఇది ఎవరికి సాధ్యం అవుతుంది? ఆచార్యులకే, శక్తివంతులకే సాధ్యం అవుతుంది గనక నా దగ్గరికి వచ్చి ఆ దోషాలన్నీ ఆయన తొలగించుకోవడం కోసం అలా చెప్పారండి. నా కటాక్షంతో ఆ దోషాలన్నీ పోతాయని ఈయన ఉద్దేశం. ప్రేమతో చెప్పింది తప్ప ద్వేషంతో చెప్పింది కాదు అని సమాధానం చెప్పారట. ఏమండి, అది ஆச்சான் பிள்ளை பாகவத வைபவம் அருளிச்செய்யா நிற்கச்செய்தே ஒருவர் பகவத் வைபவம் சொல்ல இப்போது விசேஷம் சொல்லுகிறவிட இது సామాన్యం என்று అరుళిచ్చేదారి. ఒకసారి పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారు భాగవత వైభవాన్ని ప్రవచనం చేస్తున్నారట. భాగవత వైభవాన్ని చెబుతుంటే మధ్యలో ఒకళ్ళు లేచి అన్నట్ట భగవద్ వైభవం చెప్పాడు. చెబితే ఆయన అన్నట్ట ఇప్పోది విశేషం సొల్లుహిరవిడతే ఇది సామాన్యం என்று అరుళిచ్చేదార్. విశేష విషయం చెప్పేటప్పుడు సామాన్య విషయం చెప్తావు ఎందుకయ్యా? విశేష స్వీట్లు పెట్టేటప్పుడు పచ్చిమిరగా బజ్జీ ఎందుకయ్యా మధ్యలో అన్నట్టుగా అన్నారట. విశేష విషయం ఏమిటి? భాగవత వైభవం. సామాన్య విషయం ఏమిటి అని చెప్పారు. ఇత్తాల్ దీనివల్ల ఏం తెలుస్తోందండి? భాగవత వైభవత్తై నిరుత్తి భగవద్వైభవం సొల్లుహై అనుపయుక్తమన్నబడి. దీనివల్ల ఏం తెలుస్తోంది? భాగవత వైభవం చెబుతూ ఉండగా దాన్ని ఆప్ చేసి మధ్యలో భగవద్వైభవం చెప్పడం ఏదైతే ఉందో అది తగదు, అది సరైంది కాదు. అందులోనైనా ఉండు, భాగవత వైభవాన్ని ఆపి భగవద్వైభవం చెప్పకూడదు అని అర్థం అవుతోందండి అన్నారు. మళ్ళీ చూడండి. ఆచ్యాన్ పిళ్ళై సిరియ తాయారి
பெரிய பிள்ளையும் ஆச்சான் பிள்ளையும் சேவித்து போருகிற காலத்திலே இவர் சோகார்த்தராக ஆச்சான் பிள்ளை நீர் சோகிக்கிறதன் என்னாம். ஆச்சான் பிள்ளை வாரு எஞ்ச சொன்னக சிறிய தாயாரு பெரிய பிள்ளையும் ఆచాన్ పిళ్ళయ్యై సేవిత్తి పోరిహిర కాలத்திலே సిరియ తాయారు పెరియ పిళ్ళై అని వారు సేవిస్తూ ఉండే కాలంలో ఎవరు శోకార్తరహ వారు దుఃఖాన్ని పొందారట, ఏదో కష్టం వచ్చింది బాధపడుతున్నారు. బాధపడుతుంటే ఆచాన్ పిళ్ళయ్య గారు అడిగారట, నీరు సోకిక్కరధన్యన్నా ఎందుకు దుఃఖపడుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగారు. అవరం అనాదికాల పాపవాసన బలాత్కారవశత్తాలే జన్మాదిகளிலே ஈஸ்வரன் ఎన్నం తళ్ళిపోహిరానో ఎన్ని భయపడా నిన్నే. అనాది కాలంగా నేను బోళ్ళని పాపాలు చేశాను. ఈ పాపాలు ఏం చేస్తాయంటే ఈ జన్మల్లో నన్ను సర్వేశ్వరుడు గెంటేయడానికి కారణం అవుతాయి. ఇంకా ఎన్ని జన్మల్లో పడేస్తాడో ఆయన అని ఏడుస్తున్నాను అన్నారు, భయపడుతున్నాను అన్నారు. అంటే మేలు అరుళొచ్చేదవా అర్థై అప్పుడు పెరియవాచాన్ పిళ్ళయ్య గారు ఇలా అనుగ్రహించారు. ఇది 6-7 ఎన్నిరుందాయ్ ఉనక్కు సృష్టిక్క వేణుము అవతరిక్క వేణుము பிறப்பில் பல்பெற வெப்பெருமான் என்னும் பொருளன் நிவ்வுலகம் படத்தவன் என்னும் சம்பவாமி யுகே யுகே என்னும் ஒருவன பிடிக்க நினத்தி ஊரே வளப்பாரப்போலே అగల జగస్వామి ఆయితి అస్మస్వామియాహ ఎన్నో ఎన్నరుళి చేయదారి. ఎందుకు ఏడుస్తున్నావయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వేం చేయగలవేమిటి అన్నారు. ఏం చేయగలవేమిటి, ఆడవడం తప్ప అని అర్థం. ఏం చేయగలవేమిటయ్యా అంటే 6-7 ఎన్నిరుందాయి, ఇది ఎవడికి కష్టం ఎవడికి నష్టం అని ఏడుస్తున్నావు. నువ్వు జన్మల్లో పడిపోతే నీకు నష్టం అనుకుంటున్నావా, కాదు ఆయనకే నష్టం. నువ్వు జన్మల్లో పడితే ఎవడికి నష్టం, పిల్లాడు కష్టపడుతుంటే నష్టం పిల్లాడిదా కష్టం పిల్లాడిదా తండ్రిదా, వీడికంటే ఎక్కువ ఆయన బాధపడతాడు కదా. అందుచేత నువ్వేమైనా సృష్టిక్క వేణుము, లోకాలు ఏమైనా సృష్టించాలా, అవతరిక్క వేణుము ఏమైనా మళ్ళీ అవతరించాలి. ఏమిటి, పరమాత్మ కృష్ణావతారం శ్రీరామావతారం ఎత్తినట్టుగా పిరప్పిల్ పల్పెరవి పెరుమాన్ ఎన్నుం అనేక జన్మలెత్తినటువంటి స్వామి అని, పొరులెన్ నివ్వులహం పడత్తవన్ ఎన్నుం ఈ లోకాలన్నింటినీ సృష్టించినవాడు అని, సంభవామి యుగే యుగే ఎన్నుం అనేక యుగాల్లో అవతరించాడని, ఒరువనై పిడిక్కనినత్తి ఒకడిని పట్టుకోవాలంటే ఊరంతా చుట్టేసినట్టుగా మన్ని పట్టుకోవడం కోసం పరమాత్మ లోపల బయట వ్యాపించి అంతటా వ్యాపించి దానికి సరిపోదన్నట్టుగా అర్చావతారంలో అర్చామూర్తిగా వ్యాపించి ఇన్ని రకాలుగా ఉన్నాడు కదా. అలా నువ్వేమైనా చేయగలవా, ఇది ఎవడి కార్యక్రమం, నీ జన్మలు పోగొట్టడం ఎవడి కార్యక్రమం, ఆయన చూసుకుంటాడులే అని సమాధానం చెప్పారట. మీకేం బాధపడవలసిన అవసరం లేదు, ఏడిస్తే ఎవడేడవాలి, ఆయన ఏడవాలి, నీకెందుకు అని సమాధానం చెప్పారట. ఆహయాల్ అంటే అర్థమైందా, పరమాత్మ తండ్రి లాంటి వాడు గనక పిల్లవాడి కష్టాన్ని చూచి తండ్రి బాధపడి ఈ కష్టం తొలగించేదాకా ఆయన నిద్రాహారాలు మానేసి వీడి కష్టం తొలగిస్తాడు, ఆయన పని తప్ప నీ పని కాదు అని చెప్పారనమాట. అది ఆహయాల్ ఈశ్వరుని కొరచేతనై పెరుహై అలభ్యలాభమిన్రు అంటే ఏమిటి అర్థమైంది, పరమాత్మ ఒకణ్ణి పొందితే అంటే ఒకణ్ణి సంపాదిస్తే ఆయనకు అలభ్య లాభంగా ఉంటుంది. ఇంకా దొరకదనుకున్నది దొరికింది అంటే పరమపదానికి జీవుడు వెళ్ళాడు అనుకోండి, ముక్తుడు అయిన తర్వాత పరమాత్మలో కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతాట. కబుర్లు చెప్పినప్పుడు అంటాట, నమక్కు కిడయాదదు కిడత్తదే, ఇంకా దొరకవనుకున్నావురా, దొరికేశావు నువ్వు, భలే దొరికావే, ఎంత అదృష్టం నాది. ప్రణష్టస్యచ యథాలాభ, లాభం ఎవరిది, యజమానిదా వస్తువుదా. ఒక వస్తువు పోయింది అనుకోండి, పోయింది, ఓ గొలుసు పోగొట్టుకున్నాం, మళ్ళీ ఒక 5 ఏళ్లకో 6 ఏళ్లకో ఆ వస్తువు మళ్ళీ దొరికింది అనుకోండి, లాభం గొలుసుదా వ్యక్తిదా, యజమానిది కదా. కనుక లాభం పరమాత్మదిట. మనం పరమపదానికి వెళితే మనకేం లాభం లేదు, లాభం అంతా ఎవరిది, ఆయనది. ఇంకా వీడు రాడు, ఇంకా వీడు రాడు, ఇంకా వీడు రాడు, వీడు బాగుపడ్డు ఎన్ని ప్రయత్నాలు చేసినా బాగుపడ్డాని ప్రయత్నం చేసి 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 విసిగిపోయి ఉంటాడు. అదృష్టవశాత్తు వీడు వచ్చాడు అనుకోండి, అమ్మాయి వచ్చేసాడు, నా అదృష్టం పండి వీడొచ్చాడు అని పరమాత్మ అనుకుంటాడు. గనక మనని రక్షించే బాధ్యత, మన జన్మల్ని తొలగించే బాధ్యత ఎవరిది, ఆయన కష్టం ఆయన తొలగించుకోడా అని అర్థం. ఎదురు చూడల్పుక్కు తేడెత్తిరియమవరం దాని, ఆయనే కదా మన కోసం అంతటా వ్యాపించి మన ఎలా పట్టుకోవాలా అని రోజు బోళ్ళంత ముస్తాబవుతూ
వేంచేసి ఉన్నాడు. ఎందుకోసం? మన్ను పట్టుకోవడం కోసం కదా. పేరు ఇడవు తన్నది ఎన్ని రక్షిక్కమెన్న నిర్భరరాయిరుం. లాభమైనా ఆయనదే, నష్టమైనా ఆయనదే అని నిర్భయంగా ఉండు. ఏడవకు, నువ్వెందుకు ఏడుస్తావు? ఏమైనా ఏడిస్తే గిడిస్తే ఆయనది అని అనుగ్రహించేవారు. చూడండి మళ్ళీ అనంతరం పెరియ ఆళ్వార్ తిరుబడి తొడక్కమాన ఆళ్వాர்கள் అరుళిచ్చేలుகளுக்கெல்லாம் వ్యాఖ్యానం செய்தி లోకத்தை வாழ்வித்து అరుళినారు. పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారు పెరియాళ్ళవారి తిరుమడి దగ్గర నుంచి ప్రారంభించి 4000 దివ్య ప్రబంధంలో ఉండేటటువంటి మొత్తం గ్రంథాలన్నిటికీ కూడా వ్యాఖ్యానాన్ని కటాక్షించి లోకాన్నంతా ఉజ్జీవింపజేశారు. వారి వ్యాఖ్యానం గనక లేకుండా ఉండుంటే గుడ్డెళం అయిపోదాం మనం. అంత అద్భుతమైన వ్యాఖ్యానం అన్నమాట. అలాంటి వ్యాఖ్యానాన్ని కటాక్షించి ఎత్తైనెనత్తిరే, దీన్ని తలచే మనవాళ మాముళ్ళు ఉపదేశరత్తినమాలయ్య అనే దివ్య ప్రబంధంలో పెరియవాచ్యాహన్ పిళ్ళై பின்புள்ள வைக்கும் தெரிய வியாக்கியகள் செய்வால் அரிய அருளிச் செயல் பொறியே பொருளை ஆரியர்களுக்கு இப்போது அருளிச் செயலாயித்தறிந்து ఎన్ని ఉపదేశరత్నమాలయలే జీయర్ అరుளிச் చేయడం. వీరు చేసిన ఉపకారాన్ని దృష్టిలో పెట్టుకునే మనవాళ మామూలు ఉపదేశరత్నమాలలో పెరియవాచ్యాన్ పిళ్ళై గారు 46వ పాసురంలో పిన్బుళ్ళ వైకుం, తిరువాయుముడి కాక మిగిలిన దివ్య ప్రబంధాలన్నిటికీ, తిరువాయుముడి దివ్య ప్రబంధానికి వారే వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. 736 కాకుండా వారి 24 వ్యాఖ్యానాన్ని వారు అనుగ్రహించారు. అది కాక 24 కాక మిగిలిన ప్రబంధాలన్నిటికీ కూడా వారు తెరియ వ్యాఖ్యహల్, అందరికీ తెలిసేటటువంటి వ్యాఖ్యానం చేస్తే అందరికీ అర్థం అవ్వాలి. మళ్ళీ ఇది పట్టుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమిటండో రాశారు కొంచెం చెప్పండి అని ఫోన్ చేసో పుస్తకం పట్టుకెళ్ళో శ్రీకోశం పట్టుకెళ్ళో అడిగేలా ఉండకూడదు. అలా చేశారు. తెరియ వ్యాఖ్యలు చేయవాళ్ళు చేశారండి. అది అరుళిచ్చేయల్ పొరులై అరుదైన దివ్య ప్రబంధాల యొక్క అర్థం ఆర్యర్హళ్ళకి ఆచార్యులందరూ ఉపదేశాలు చేస్తున్నారంటే, దివ్య ప్రబంధాల మీద ఉపన్యాసాలు చేస్తున్నారంటే, అర్థాలు తెలియజేస్తున్నారంటే ఎలాగండి? పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారి కటాక్షంతో అని అరుళిచ్చేలా ఇత్తి అరిందు, వీళ్ళందరికీ అర్థం తెలిసేటట్టుగా కటాక్షించినటువంటి మహానుభావులండి అని ఉపదేశరత్నమాలలో జీయర్ అంటే మనవాళ మామూలు కూడా వీరి వైభవాన్ని పొగిడారు. పిన్నయం రహస్యత్రయ వివరణం తత్వత్రయ వివరణం మొదలాన అనేక రహస్యం అరుళిచ్చేధరుళినార్. ఆ తర్వాత రహస్యత్రయ వివరణం అనేటటువంటి గ్రంథాన్ని, తత్వత్రయ వివరణం అనేటటువంటి గ్రంథాన్ని, అనేకమైనటువంటి రహస్య గ్రంథాలను కూడా అనుగ్రహించారు. ఇంకా అనేక గ్రంథాలకి ఆళవందార్ స్తోత్రం మొదలైన స్తోత్రరత్నం మొదలైనటువంటి స్తోత్రాలకి వ్యాఖ్యానాన్ని వారు కటాక్షించారు అని. ఇలా ఉండగా ஒரு நாள் பிள்ளையுடைய ஸ்ரீபாதத்தை ஆசிரியத்திருந்துள்ள வாதிகேசரி கார்ஹஸ்தாசியம ஆசிரமனிஷ்டராயிருக்கும் போது சாஸ்திர பரிசீலனம் பண்ணுகிறவர்களை கண்டு படிக்கிறதன் என்று கேட்க அவர்களும் இவர்க்கு அக்ஷராபியாசமில்லை என்றிருந்து ముసల కిసలయం படிக்கிறோம் என்று పరిహరిస్తది ஒரு వార్త சொல்ல. ఒకరోజు ఈ పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారి యొక్క శ్రీపాదాలను ఆశ్రయించినటువంటి ఒక పెద్దలు ఉన్నారు. వారు వాదికేసరి అడహే మనవాళచ్చియరని వారు. ఈ మహానుభావులు పూర్వాశ్రమంలో అన్నమాట. పూర్వాశ్రమంలో అంటే గృహస్థుగా ఉండే సందర్భంలో శాస్త్ర పరిశీలనం పండుగరవళకండి. కొంతమంది ఓ చోటకి వెళితే కొంతమంది పెద్దలు శాస్త్ర చర్చ చేస్తున్నారు కూర్చుని. ఓసారి పెట్టుకున్నారు, అందరూ వ్యాసపీఠాలు ఉన్నాయి, పెట్టుకుని వారు ఏదో మాట్లాడుకుంటుంటే వీరెళ్ళి ఏం చదువుతున్నారండి గురువు గారు అని అడిగారు. ఏ గ్రంథం అండి? కాలక్షేపం నడుస్తోంది అని అడిగారు. పాపం అడిగితే వారు వేళాకొళం చేసి అక్షరాలు రావు వీరికని వేళాకొళం చేసి అన్నారట, ముసల కిసలయం పడిక్కిరో, ముసల కిసలయం అనే గ్రంథాన్ని చదువుతున్నాం అన్నారు. అసలు ఆ గ్రంథమే లేదు. ముసల కిసలయం అంటే, ముసలం అంటే రోకలి చిగురుస్తోందండి. రోకలి చిగురుస్తుంది ఎక్కడైనా అంటే వెటకారం చేశారనమాట. ఎన్ని రోకలికి కూడా చిగుళ్ళు వస్తున్నాయండి, మొద్దు కూడా
అడుగుతోందండి అని వెటకారం చేసి ముసలకిసలయం చదువుతున్నాము అని పరిహాసంగా చెప్పారట. చెబితే ఎవరం అత్తయ్యరియాది ఎప్పుడు ఒండుండో ఎన్నితి హత్తి అత్తయ్య స్వాచార్యరాన ఆచాన్ బిళ్ళక్క విన్నప్పం చెయ్యా. వీరేం చేశారట, పాపం తెలియలేదు, వెటకారం చేశారని కూడా తెలియలేదు, పాపం వేళాకోళం చేశారని కూడా తెలియకుండా గురువు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ముసలకిసలమైన గ్రంథం ఒకటి ఉందండి అని విన్నపం చేశారట. విన్నపం చేస్తే అవరం మందస్మితం செய்தி அவர்கள் உமக்கு அக்ஷராபியாசம் இல்லாமையாலே கடுக்காணி துளுக்குமோ உமக்கு ఎత్తే కొండు కార్యమన్నెందు పరిహరిத்து విట్టార్హల్ ఎన్నరులు చెయ్యా. అప్పుడు గురువుగారు అన్నారట, మీకు చదువు రాదని మిమ్మల్ని వెటకారం చేశారండి, ఎక్కడైనా రోకలి చిగురుస్తుందా, నీకేం పని అక్షముక్క రాని వాడివి నువ్వు అని పరిహాసం చేశారు అన్నారట. ఎవరం అత్తకేట్ లజ్జావిష్టరాయ్ చలం పిరంది తిరువడిహళిలే విడింది అడియేన్ విద్వానాంబడి కటాక్షిత్తరులు వేణుం ఎన్ని ప్రార్థిక్క. విన్న తర్వాత పాప సిగ్గుపడిపోయారు. సిగ్గుపడిపోయి వారి పాదాల మీద ఢామ్మని పడిపోయి దాసుణ్ణి విద్వాంసుడు అయ్యేటట్టుగా కటాక్షించండి గురువు గారు అని ప్రార్థన చేస్తే అప్పుడు అభయప్రద రాజర్ ఉహందు, ఈ ప్రియవాచ్యాన్ పిళ్ళయ్య గారికి అభయప్రద రాజర్ అని ఒక పేరుంది. అంటే అభయాన్ని ఇచ్చేటటువంటి మహారాజు అని. వీరేం చేశారట, ఆ అభయాన్ని ఇచ్చారు. ఇచ్చి సంతోషించి 32 తిరునక్షత్తలే అక్షర శిక్షహళం పన్ను విత్తి కావ్య నాటక అలంకార శబ్ద తర్క పూర్వోత్తర మీమాంసాది సకల శాస్త్ర విత్తమర అంబడి శిక్షిత్తరులా. అప్పుడు మొదలెట్టారు. ఎప్పుడు ఎంత వయసు ఆయనకి 32 సంవత్సరాల వయసులో అక్షరాలు దిద్దడం ప్రారంభించారు. అప్పుడు అక్షరాలు దిద్దడం ప్రారంభించి ఆ దగ్గర నుంచి ప్రారంభించి వారికి సకల శాస్త్రాలు నూరి పోసేశారట. కావ్యాలు, నాటకాలు, అలంకారాలు, శబ్దాలంకార, తర్కశాస్త్రము, శబ్దశాస్త్రము, పూర్వోత్తర మీమాంసలు, సకల శాస్త్రాలు పరిపూర్ణంగా నూరేసి పోసేశారనమాట. పోసేసేసరికి అప్పుడు ఎవరు అవర కటాక్షత్తాలే విద్వజ్జన అగ్రగణ్యరాయి. అప్పుడు వీరు ఏం చేశారట, వారి కటాక్షంతో చదువుకున్న వాళ్ళందరికీ టాప్ మోస్ట్ అయిపోయారు, అందరికంటే పెద్దలైపోయి అప్పుడు ఏం చేశారట, వీరు ముసల కిసలయం ఎన్ను ஒரு కావ్యమిట్టి అవరహల్ కయ్యలే కొడిత్తి వాయి మూడి తల ఇరక్కిట్టి లజ్జా విష్టరాంబడి పన్నీరుళి. వీరు ముసల కిసలయం అనే గ్రంథాన్ని రాసేశారు. ఒక కావ్యాన్ని రాసి ఆ కావ్యాన్ని పట్టుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి, చూడండి, చదవండి, ముసల కిసలయం అన్నారు కదా, చదవండి అని అంటే వాయి మూడి నోరు మూసుకుని తల ఇరక్కిట్టి తలకాయ ఉంచుకుని లజ్జా విష్టరాంబడి పన్నీరుళి సిగ్గుపడేటట్టుగా వాళ్ళని చేశారు. చేసి మహావిరక్తరై ఆశ్రమ స్వీకారం செய்தி, ఆశ్రమ స్వీకారాన్ని చేసి పరమాధిగళై జైత్యమిహవం శాస్త్ర నిపుణరాయి ఇరుక్కయ్యాలే. శత్రువులందరినీ అంటే ఇతర మతస్థులందరినీ జయించి గొప్ప శాస్త్ర నిపుణులు అవడం చేతట వీరికి వాది కేసరి అడహియ మనవాళ జీయర్ అనేటటువంటి ప్రసిద్ధి ఏర్పడింది. వాది కేసరి అంటే, కేసరి అంటే ఎవరు, సింహం కదా. ప్రతివాద భయంకరం అన్నట్టుగా, ప్రతివాది భయంకరం అన్నట్టుగా వాళ్ళందరినీ ఓడించినటువంటి మహానుభావులు. అడహియ మనవాళ జీయర్ అని వాదికేసరి అడహియ మనవాళ జీయర్ అనే ప్రసిద్ధులు అయ్యేటట్టుగా ఎవరు పోరు செய்த తిరువాయి ముడి వ్యాఖ్యానంగళై ఎల్లాం తిరుక్కణ్ శాత్తి అవహళే సారతమமான అర్థంగళై సంగ్రహిత్తి సర్వర్కం సుగ్రహమాహవం సువ్యక్తమాహవం தெரியும்படி திருவாய் மொழிக்கு 12 ஸ்கந்தயுக்தமான శ్రీ భాగవత ప్రక్రియాలి 12,000 మురసైది అరుళినార్. మీరేం చేశారట, చాలా గొప్ప ప్రతిభ కలిగినటువంటి మహానుభావులు ఆచార్య కటాక్షానికి పాత్రులు అయ్యారు కదా. 32 ఏళ్లలో శాస్త్రాలన్నీ అధ్యయనం చేశారంటే ఆ వయసులో ఎంతటి సమర్థులయ్యి ఉంటారు వారు. ఆచార్య కటాక్షం చేత మొత్తం తిరువాయుడికి ఉండే సకల వ్యాఖ్యానాలు, అప్పటికుండే సకల వ్యాఖ్యానాల్ని కటాక్షించి అంటే వాటన్నిటిని అధ్యయనం చేసి వాటిలో సారంగా ఉండే అర్థాలన్నీ తీసుకుని అందరికీ తెలిసేటట్టుగా పన్నీరాయిరప్పడి అనేటటువంటి భాగవత ప్రక్రియలో, భాగవతం 12 స్కందాలు కదా, అలాంటి భాగవత ప్రక్రియలో పన్నీరాయిరం అనేటటువంటి ఒకనొక వ్యాఖ్యానాన్ని, ఉరై అంటే సంగ్రహ వ్యాఖ్యానానికి ఉరై అని పేరు అనమాట. ఉరసైది అరుళినార సంగ్రహ వ్యాఖ్యానాన్ని కటాక్షించారండి. జీయరం ఉపదేశరత్తిన మాలయిలే. దీన్ని మనవాళ్ళ మామూలు కూడా వీరు చేసిన పన్నీరాయిరప్పటి వైభవాన్ని పొగిడారు.
ఏమని అన్బోడు అడహియ మనవాళచ్చీయర్ ఎన్ని తొడంగి యాదమిల్ పన్నీరాయరం ఎన్ని ఎత్తయ్యం అరుళి చేయధారిరే అన్బోడడియ మనవాళచ్చీయర్ పిన్బోరం కత్తిరందు పేసుహక్క అని అందమైనటువంటి అడహియ మనవాళ చీర అనే పేరు కలిగినటువంటి వారు అన్బోడు ప్రేమతోటి పన్నీరాయరప్పడి అనే వ్యాఖ్యానాన్ని తర్వాత వారందరూ అధ్యయనం చేసి అర్థాలను తెలుసుకొనుట కొరకు చేశారు. యాదమిల్ పన్నీరాయరం ఎట్టి దోషములు లేని పన్నీరాయరం అన్నమాట. కొరత లేని పన్నీరాయరం. కొరత అంటే 736 అంతుంది. నంజీరు అనుగ్రహించినటువంటి గ్రంథం 9,000 అలాగే 6,000 తిరుకురుహప్రాన్ పిళ్ళాన్ దాన్ని నిండా వేద ప్రమాణాలే. చాలా కష్టం. ఈ బాధ ఏం లేకుండా సులువుగా హాయిగా ఉండేట్టుగా చిన్ని వ్యాఖ్యానాన్ని సకల శాస్త్రాలతో కూడినటువంటి వ్యాఖ్యానాన్ని అందించారండి. అందుకే మన బాలమాములను కూడా వీరిని పొగిడారని. పిన్నయం అంతేకాక దీప ప్రకాశం తత్వ నిరూపణం మొదలాన అనేక రహస్య గ్రంథంగళయం అరుళి చేది ఉపకరితరుడినార్. అంతేకాక తత్వ నిరూపణం అనేటటువంటి గ్రంథాన్ని అలాగే దీప ప్రకాశం అనే గ్రంథాన్ని ఇలాంటి అనేకమైన రహస్య గ్రంథాలని వారు కటాక్షించారట. తర్వాత చూడండి. ஆச்சான் பிள்ளை குமாரர் நாயனார் ஆச்சான் பிள்ளையும் தீபாத் உற்பன்ன பிரதீபம் போலே தரிசன் நிர்வகித்து கொண்டு போர மதுப்புடையராய் சகல வித்யா பாரங்கதரன்கிற விருதை உடையராய் ஸ்ரீரங்கராஜ தீட்சிதர் எண்ணி பௌண்டரீகயாகம் செய்து பிரசித்தராய் தத்துவ சங்கிரகம் முக்த போகாவளி ஞானார்ணவம் சாரீரம் முதலான అనేక రహస్య గ్రంథంగల్ ఇట్టు ఉపకరిత్య అరుళినార్. పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారికి ఒక్క కుమారుడు. ఆ మహానుభావుల పేరు నాయనార్ ఆచ్యాన్ పిళ్ళై. నాయనార్ ఆచ్యాన్ పిళ్ళై. కొంచెం 1-2 సార్లు అంటే గుర్తుంటుంది, లేకపోతే వెంటనే వినేసి వదిలేస్తే మర్చిపోతాం. అందుకు 2-3 సార్లు చెప్పడం అనమాట. నాయనార్ ఆచ్యాన్ పిళ్ళై అనేటటువంటి పెద్దలు దీపాదుత్పన్న ప్రదీపం పోలే, ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగిస్తే ఆ దీపం ఎంత కాంతి ఉందో ఈ దీపం అంతే కాంతి ఉంటుంది అన్నట్టుగా పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారి కుమారులు గనక వారికి ఎంతటి జ్ఞానమో అంతే జ్ఞానం కలిగి ఉండి దర్శనం నిర్వహిత్తుకొండు ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ పోరమదిప్పుడయరాయి గొప్ప వైభవం కలిగిన వారయ్యుండి సకల విద్యా పారంగతరంగిరయా. వీరికిట విరుదు అంటే బిరుదు అని అర్థం. బిరుదు విరుదై ఉడయరాయి బిరుదు కలిగిన వారు. ఏమిటా బిరుదు? సకల విద్యా పారంగతర్, సకల విద్యా పారంగతులు అనేటటువంటి బిరుదు కలిగిన వారై శ్రీరంగరాజ దీక్షితర్ ఎన్ను పౌండరీక యాగం செய்து ప్రసిద్ధరాయి. శ్రీరంగంలో పౌండరీక యాగాన్ని చేసి రంగరాజ దీక్షితులు అనేటటువంటి బిరుదును పొందినటువంటి మహానుభావులు వీరు. తత్వసంగ్రహం అనే గ్రంథాన్ని, ముక్త భోగావళి అనే గ్రంథాన్ని, జ్ఞానార్ణవం అనే గ్రంథాన్ని, శారీరం మొదలాన శ్రీభాష్యానికి సంబంధించినటువంటి శారీరం అనేటటువంటి ఒకనొక అనేక రహస్య గ్రంథాలని మనకి కటాక్షించి ఉపకారం చేశారండి అంటున్నారు. పెరియవాచ్యాన్ పిళ్ళై తిరునక్షత్రం. పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారి తిరునక్షత్రం రోహిణి. ఏమండి వీరి తని అని చెబుతున్నారు. శ్రీమత్ కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షణలక్ష్యాణం సులభ శ్రీధర సదా. యత్ కటాక్ష ఏకలక్ష్యాణం అని కూడా పాఠం ఉంది. 2 పాఠాలు ఉన్నాయి. యత్కటాక్షణ లక్షాణం అని, యత్కటాక్షైక లక్ష్యాణం అని ఉందన్నమాట. ఎవరి యొక్క కటాక్షానికి లక్ష్యమైతే అంటే వారి కటాక్షానికి పాత్రమైతే అలాంటి వారికి శ్రీధర పరమాత్మ సదా ఎప్పుడూ కూడా సులభుడుగా ఉంటాడో అలాంటి యామున సూనవే, యామునులని పేరు కలిగినటువంటి వారి యొక్క కుమారులు, ఆ యామునాచార్యులు వారు కాదు, వారి కుమారులైనటువంటి శ్రీమంతులైన కృష్ణ సూరి అని పేరు కలిగినటువంటి సమాహ్వాయ అంటే పేరు కలిగినటువంటి ఆ పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారికి నమస్కారం చేస్తున్నానండి అని పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారి యొక్క తనియన్. తర్వాత చూడండి. తర్వాత
நாயனார் ஆச்சான் பிள்ளை திருநக்ஷத்திரம் சித்திரை చిత్రా నక్షత్రం నాయనార్ ఆచాన్ పిళ్ళయ్య గారు. ఎవరు తనియన్? వీరి తనియన్. ఇవన్నీ భగవద్విషయ తనయంలో వచ్చే తనియన్లే. సృచ్ఛర్ధసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసత్ భగవదంగిరి పురాణ బంధుం జ్ఞానాధిరాజం అభయప్రద రాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికన్నమామి. శృతి వేదాలకి సారార్థాలని జనకం కటాక్షించిన వారు, పుట్టించిన వారు అని అర్థం. వేదాలకి సారమైన అర్థాలని చెప్పినవారు. స్మృతి బాలమిత్రం, స్మృతికి సూర్యుడు లాంటి వారు. పద్మోల్లసత్, తామరల వలె ప్రకాశించేటటువంటి భగవదంగ్రి, పరమాత్మ యొక్క పాదార విందాలకు పురాణ బంధుం, ప్రాచీనమైన బంధువైనటువంటి వారు. ఏమండి? జ్ఞానాధిరాజం, జ్ఞాన సామ్రాజ్యానికి రాజుగా ఉండేటటువంటి వారు. అస్మద్గురుం, మాకు గురువులైనటువంటి వారు. పరమకారుణికం, మిక్కిలి కరుణ కలిగినటువంటి వారు. అభయప్రధరాజపుత్రం, ప్రియవాచ్యాన్ పిళ్ళయ్య గారి యొక్క కుమారులైనటువంటి నాయనారాచ్యాన్ పిళ్ళయ్య అనేటటువంటి వారికి నమామి, దాసోహం సమర్పించుచున్నాను అన్నారు. తర్వాత చూడండి, వాదికేసరడహే మనవాళ్ళ జీయర్ నక్షత్రం మఖా నక్షత్రం. వారి తనియన్ను సుందరజామాతృమునే ప్రపజ్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం. సంసారార్ణవ సమ్మగ్న, సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగినటువంటి జంతు జీవుల యొక్క సంతార ఉజ్జీవనం కొరకు పోతకం, ఓడలాంటి వారు. సుందరజామాతృమునే వాదికేసరి అడహే మనవాళ జీయర్ అనేటటువంటి పెద్దల యొక్క చరణాంబుజం ప్రపజ్జే, వారి పాదార విందాలని నేను ఆశ్రయించుచున్నాను అని. తర్వాత ఇంకొక తనియన్ అన్నమాట వారిదే. అస్మద్విధ పరిత్రాణ ప్రేమ ప్రద్రాణ మానసం వాదికేసరిణం వందే రమ్యజా మాతరం మునిం. అస్మద్విధ, దాసుల యొక్క పరిత్రాణ రక్షణ యందు, ప్రేమ ప్రద్రాణ, ప్రేమ నిండి ఉన్నటువంటి మానసం, మనస్సు కలిగినటువంటి వారండి. ఎవరు వీరు? వాదికేసరిణం, వాదికేసరి అడహ్య మనవాళ్ళ జీయర్ అనేటటువంటి పెద్దలు. రమ్యజా మాతరం మునిం, వారికి అడహ్య మనవాళరనే పేరు కలిగినటువంటి వారిని వందే, నేను సేవించుతున్నాను అని ఈ విధంగా వీరి యొక్క తనియన్లు ఉన్నాయండి అని కటాక్షించారు. ఇక్కడికి వీళ్ళ చరిత్రలు పూర్తయ్యాయి. తర్వాత ఎవరి వైభవం చెప్తున్నారు, ఆచార్యులు ఎవరు, ఏమిటో అది రేపు చూద్దాం. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం. ఆళ్వార్ తిరువడిகளே శరణం. எம்பெருமானார் திருவடிகளே சரணம். ஜீயர் திருவடிகளே சரணம். ஜெய் ராமானுஜ.